హలో ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన పావ్ బజ్జీలోని బాజీని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీడియం సైజు పీసులుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇవి లైట్గా కాస్త కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్రోజన్ బఠానీని నేను యాడ్ చేసుకున్నాను. మీరు నార్మల్ బఠానీ అయితే వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి తర్వాత యాడ్ చేసుకొని అప్పుడు త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు టమోటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమోటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని టమోటోలు కాస్త సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమోటోలు ఇలా లైట్గా సాఫ్ట్గా తయారైన తర్వాత ఇందులోకి ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని రెండింటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు పావ్ బజ్జీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ పావ్ బజ్జీ మసాలా హోమ్మేడేనండి. దీని వీడియో కూడా మీకు తొందరలో నేను అప్లోడ్ చేస్తాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనకు కావాలంటే పావ్ బజ్జీ మసాలా బయట ఈజీగా దొరుకుతుంది. వీటన్నింటినీ యాడ్ చేసుకుని ఒకసారి మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇలాంటి పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ ఉంటే తీసుకొని ఇలా ఈ విధంగా ఆలు ఇవన్నీ బాగా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇదంతా బాగా సాఫ్ట్గా తయారయ్యేంత వరకు మీరు ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటేనే స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడికే కొద్దీ కాస్త చిక్కగా తయారవుతుంది కాబట్టి ముందుగానే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతిని చేతిలోకి యాడ్ చేసుకొని బాగా క్రష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇది కాస్త ఉడకనివ్వాలి. ఇది కాస్త బాగా కుక్ అయిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఇలా బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి పావుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత బటర్ని యాడ్ చేసుకుంటే పావు అనేది అంత బాగుంటుంది. ఈ పావు అనేది హోమ్మేడేనండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మీకు ఎన్ని పావులు కావాలో అన్ని పావుల్ని ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 సైడ్లు మనం కాల్చుకోవాలి. 2 సైడ్లు కాలిన తర్వాత చూడండి ఈ పావుని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పావుని సర్వ్ చేసుకొని లెమన్తో ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.